హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ కిరణ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ట్రంప్ గవర్నమెంట్ మార్చ్ 7, 2025 క్రిప్టో మీటింగ్ కండక్ట్ చేసింది. ఈ మీటింగ్ క్రిప్టో మార్కెట్ని ఎలా ప్రభావితం చేస్తుంది, ఏ కాయిన్స్ బూమ్ అవుతాయి అనేది ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మార్చ్ 7, 2025 వైట్ హౌస్లో తొలి క్రిప్టో సమ్మిట్ నిర్వహించనున్నారు. ఈ సమ్మిట్లో ప్రముఖ క్రిప్టో వ్యవస్థాపకులు, సీఈఓలు, ఇన్వెస్టర్స్ పాల్గొంటారు. ఈ ప్రోగ్రాం ద్వారా అమెరికాను క్రిప్టో కరెన్సీ రంగంలో వరల్డ్ నెంబర్ 1గా నిలబడమే లక్ష్యంగా పెట్టుకుంది. ట్రంప్ ప్రభుత్వం క్రిప్టో కరెన్సీని ప్రోత్సహించేందుకు కొత్త విధానాలను రూపొందిస్తుంది. ఇందులో క్రిప్టో స్టాక్ ఫైల్, స్టేబుల్ కాయిన్లు, సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీలు వంటి అంశాలపై ప్రత్యేక ప్రోగ్రామ్ సమ్మిట్ని ఏర్పాటు చేయడం కూడా ఉంది. మొత్తం మీద ఈ సమ్మిట్ ద్వారా అమెరికా క్రిప్టో కరెన్సీ రంగంలో తన నాయకత్వాన్ని స్థాపించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఈ రంగంలో ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించుకోవడానికి ట్రంప్ గవర్నమెంట్ ప్రయత్నిస్తుంది. ఇంకా మీటింగ్ డీటెయిల్స్ చూస్తే మార్చ్ 7 వైట్ హౌస్లో క్రిప్టో సమ్మిట్ జరుపుతున్నారు. ప్రముఖ క్రిప్టో కంపెనీలు బినాన్స్, కాయిన్బేస్, రిపిల్, ఎథేరియం ఫౌండేషన్స్ కూడా హాజరు కానున్నాయి. క్రిప్టోకు సంబంధించి రెగ్యులేషన్స్ ప్లస్ అడాప్షన్ వంటి అంశాల గురించి కూడా చర్చించున్నారు. ఇది ఎవరికి బెనిఫిట్? బిట్ కాయిన్స్ని స్ట్రాటజిక్ రిజర్వ్గా ఉపయోగించాలనే గవర్నమెంట్ ప్లాన్ కూడా ఉంది. ఇథేరియం, సొలానా వంటి లేయర్ 1 బ్లాక్ చైన్ ఎక్కువ సపోర్ట్ పొందే అవకాశం కూడా ఉంది. సిబిడిసిఎస్, సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉంది. క్రిప్టో కరెన్సీలో ఏ కాయిన్స్ బూమ్ అవుతాయి? బిట్ కాయిన్ మార్కెట్ లీడర్గా ఉండబోతుంది. ట్రంప్ గవర్నమెంట్ బిట్ కాయిన్ రిజర్వ్ పెంచుతుందని ప్రచారం జరుగుతుంది. బిట్ కాయిన్ ధర ఇప్పటికే 9% పెరిగింది. ఇక బుల్ రన్ కూడా వచ్చే అవకాశం కూడా ఉంది. ఇంక సెకండ్ వన్ ఎథేరియం, స్మార్ట్ కాంట్రాక్ట్ కింగ్. ఎథేరియం 2.0 అప్గ్రేడ్ తర్వాత వేగంగా ట్రెండ్ అవుతుంది. ట్రంప్ గవర్నమెంట్ దీని మీద సపోర్ట్ ఇవ్వచ్చు. ఇంకా థర్డ్ వన్ సొలానా. ఇది ఫాస్టెస్ట్ బ్లాక్ చైన్. ఎన్ఎఫ్ఏ, డిఎఫ్ఏ, గేమింగ్ యాప్స్ ఎక్కువగా సొలానా మీదే. హైపర్ స్కేల్ అడాప్షన్ వల్ల బూమ్ అవ్వచ్చు. ఇంకా ఫోర్త్ వన్ రిపిల్, ఎక్స్ఆర్పి, బ్యాంక్స్ అండ్ పేమెంట్స్. ట్రంప్ గవర్నమెంట్ ఎక్స్ఆర్పిని బ్యాంక్ ట్రాన్స్ఫర్ కోసం ఉపయోగించవచ్చు. రెగ్యులేషన్స్ అన్నీ ఓకే అయితే ఇంకా ఎక్కువ బూమ్ అవ్వచ్చు. ట్రంప్ మీటింగ్ తర్వాత మార్కెట్ బూమ్ అవ్వచ్చు, కానీ సడన్ డంప్స్ కూడా ఉంటాయి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాంగ్ కాయిన్స్లో ఇన్వెస్ట్ చేయడం బెటర్. పోర్ట్ఫోలియోని డైవర్సిఫికేషన్ చేసుకోండి. క్రిప్టో న్యూస్ అండ్ అప్డేట్స్ని కూడా ఫాలో అవ్వండి. క్రిప్టోకి సంబంధించిన ఏమైనా అప్డేట్స్ ఉంటే కూడా మీకు నేను అప్డేట్ చేస్తాను. ఇంకా ఈ కాయిన్ మీద మీ అభిప్రాయం ఏమిటి? ఏ కాయిన్స్లో మీకు ఎక్కువ నమ్మకం ఉంది? కింద కామెంట్లో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో మీకు మీరు చేసిన సజెషన్స్ అన్నీ నేను కవర్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.